పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చిండే. అండ్ యా సమ్ టైమ్స్ అది అది కుదిరింది. అది అది ఐ హావ్ బిన్ లిజనింగ్. అంటే ఇప్పుడు కొత్తగా విన్నది కాదు. సో నేను అన్న కూడా అనుకుంటాం అప్పుడు. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా. ఏం జరగలేదు, కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 days అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండే మీదకి ఎక్కేసి చేసినుండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్గా మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గరికి రాగానే చెప్తా, వేరే సినిమాలలో అంతంత రొమాన్స్లు పెడతారు, నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరో హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్న అయిపోతుంది, ఇంకేం లేదు. మీరు అంత రొమాన్స్ ఏం చూసిరని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో యా, నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్లో వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ యా, ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టంగా కూడా పడడం ఎందుకు, అది అన్ని మ్యాక్సిమం ఫస్ట్ టేక్లే. యా, విశ్వ గారు, నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అవును, చాలా పెద్ద. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే హౌ డూ యూ ఫీల్ అంటే మీరు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు? అంటే అంటుంటారు కదా చాలా మంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఉంగాలి లొంగాలి, అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్తుంటారు కదా. సో అవేం అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడు, లేకపోతే ఏదన్నా ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది 5 సంవత్సరాలలో. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. మీకు గూస్ బంప్స్ వచ్చుంటాయి, నాకు ఆల్మోస్ట్ లైక్ టీయర్స్లో ఉండే నేను అప్పుడు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాక్లో ఉండే. ఎస్.